అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తిరుతిరు వార్తలతో మైక్ ముచ్చట్లు తయారుగున్నాయి. చల్ల సుషేదం పారి. రక్తదానం, అన్నదానం ఎంత గొప్పటి దానాలో మనకు ఎరుకున్న ముచ్చట్నే. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది అవయవ దానం. అవయవాలు దానం చేయాలంటే ఎంత గొప్ప మనసు ఉండాలి, ఏం కథ. ఆ దానానికి ఫలితం దక్కాలంటే ఇసోంటి పనితనము ముందు చూపు ఉంటేనే అవుతుంది. మీకు బొమ్మ చూపిస్తే గానీ నేను చెప్పేది అర్థం కాదు పాండ్రి. అగో ఎక్కడికక్కడ అందరు నాపేసి తొవ్వ సాపు పెడితే ఉన్నోళ్ళంతా ఉరుకొచ్చుకుంటా పట్టుకొస్తుంది. ఏంటిదో ఎరికేనా? ఊపిరితిత్తులు. బెంగళూరు నుంచి సికింద్రాబాద్కి ఇట్లా ఆగమేఘాల మీద టైంకి ఆపరేషన్కి అందియాలని పడుతున్న తిప్పలివి. అందుకే ఎయిర్పోర్ట్లో రష్ ఉంటే మళ్ళీ ఆగమాగమవుతుందని చెప్పి ఎక్కడోళ్ళని అక్కడ ఆపి పోలీస్ బందోబస్తు పెట్టి సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానకు అంబులెన్స్ను టైంకు తోలిర్రు. మరి ఎవలకు ఎందుకో పురాగా తెలియదు కానీ గొప్ప మనసుతో దానం చేసిన అవయవాలను లేట్ అయ్యి ఆ దానానికి ఫలితం లేకుండా పోవద్దనేది అందరు తిప్పల. అందుకే పోలీసులు చెప్తా ఉంటారు కదా, అంబులెన్స్ కానొస్తే సైడ్ ఇవ్వాలి అని. ఎప్పుడు ఎవరికి ఏం ఆపత వచ్చిందో తెలియదు కాబట్టి ఏ అంబులెన్స్లో ఏం గుంటబోతుర్రో, ఇట్లా ఎవల పానాలు కాపాడాలని తపన పడుతుర్రో. అందుకే మీరు కూడా ఎప్పుడన్నా అంబులెన్స్ కానొస్తే సైడ్ ఇయ్యుర్రి. మనకు మా అంటే 5-10 నిమిషాలు లేట్ అయితే కొట్టుకోయేది ఏం లేదు కానీ అక్కడ నిండు పానం కదా, మనుషులం మనకు మనమే సాయం చేసుకోవాలి. ఏమంటున్నాం? ఇవాళ రేపు పైసా కోసం ఏం చేయమన్నా ఎడ్గాడతలేరు జనాలు. అందున వైద్యం అయితే మొత్తం దందనే అయిపోయింది. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పి లచ్చలకు లచ్చలు ఎట్లా వసూలు చేయాలనా అనే చూసేటోళ్ళు ఉన్న ఈ లోకంలో ఇగో ఇసొంటి మంచి మనసున్న మనుషులు కూడా ఉంటారు. అయ్యో ఎంత పని అయిపోయా మేడం. కొన్నేళ్ళు కళ్ళు గమిలిపోయేదాకా దావత్లు పక్కన పెట్టి చుట్టాలను పక్కాలను ఇంటోలను అన్ని పక్కన వారేసి పుస్తకాల పురుగులు లెక్క చదివి తెల్ల కోట్ వేసుకొని మెడల స్టెథోస్కోప్ వేసి మొదటి రోజు డాక్టర్ కొలువలు ఎక్కినోళ్ళ ఆశలు ఎట్లుంటాయి, ఏం కథ. అట్లుండాలి ఇట్లుండాలి, పేషెంట్స్కు మంచి మంచి మందులు ఇచ్చి పానాలు కాపాడాలని ఎన్నో ఆశలతోని దావకాన్లో ఫస్ట్ రోజు చేరికైతే పాపం ఇగో ఈ డాక్టర్కి వచ్చిన తిప్పల చూడురి. मैंने एक बहुत रिप्यूटेड और अच्छा जाना माना हॉस्पिटल ज्वाइन किया नियर बाय. मैंने सोचा सुबह वहां पे काम करूंगी, शाम को अपने क्लिनिक में ओपीडी करूंगी एंड दे वर पेइंग रियली गुड, नो डाउट अबाउट. पहले दिन गई वहां पे और मुझे मालूम पड़ा कि उनको फिजिशियन सिर्फ नाम के लिए चाहिए था. जो हॉस्पिटल की ओनर डॉक्टर थी, जो कि फिजिशियन नहीं थी, गायनेकोलॉजिस्ट थी, वो सारे पेशेंट्स खुद मैनेज करती थी. यानी कि वो डिसाइड करेंगी कि हर पेशेंट एडमिट होना है और वो डिसाइड करेंगी कि हर पेशेंट जो एडमिट हो रहा है उसको जितना हो सके आईसीयू में रखो और जितने दिन हो सके उतने दिन आईसीयू में रखो. नाम मेरा और गलत काम उनके. तो मैंने रिजाइन कर दिया क्योंकि मैं तो ऐसा नहीं होने दूंगी कि मेरे कंधे पे कोई బందూక్ రక్కే చలాయి. అయ్యో ఎంత పని అయిపోయా మేడం. మీ చదువుకి ఇలువ లేకుండా చేసిన తాన మీరు ఉండదే నయ్యం. ఎన్ని రోజులు ఉంచుతావో అన్ని రోజులు ఐసీయూలోనే ఉంచు. ఇన్ని మందులు అయితే అన్ని మందులు అయితే అని చెప్పు. ఖర్చు బగ్గా అవుతుందని మస్తు పైసలు వసూలు చేసే పని చేయని చెప్తే చల్ అట్లెట్లయితే నా పేరు చెప్పి అన్ని గలత్ పనులు మీరు చేస్తే ఒక మనిషి పానాలతో ఆడుకుంటామంటే నేను ఊకోను. ఇది కాకపోతే ఇంకోటి మీరొద్దు మీ కొలవద్దు అని చెప్పి రాజీనామా పెట్టి వచ్చేసిందట. మళ్ళీ ఆమె లెక్క ఇంకోళ్ళకి కావద్దని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మేడం గొప్ప మనసును అందరు తారీఫ్ చేస్తుర్రు. నిజంగా కొన్ని దవాఖానలల్లో మనుషుల పానాలతో దందా నడుపుతురు. కొందరు డాక్టర్లు తప్పలేక వాళ్ళ కుటుంబాల కోసం దవాఖానల ఓనర్లు ఎట్లా చెప్తే గట్ల వినవలసి వస్తుంది. కానీ అన్ని ఏళ్ళు కష్టపడి చదివి మనుషుల పానాలతో ఆడుకోవాలని వాళ్ళకి మనసు ఎట్లా వస్తుంది? డాక్టర్లకే ఎక్కువ తెలుస్తుందా ఏ పానం విలువ ఏందో ఏమో. ఆఖరికి ఇట్లా కూడా సొమ్ము చేసుకుంటారు. ఎట్లా బతుకుతామో ఏం పాడో రాని దునియాల. మై విలేజ్ షో గంగా వెరికే కదా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటే బిగ్ బాస్ నుంచి సింగపూర్ పోయే రేంజ్కి ఎదిగింది. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా ఆమెది కూడా ఒక రైతు కుటుంబమేనా అయ్యే. అందుకే రైతుల కష్టాలు చూడలేక ఏం పని చేసిందో చూడండి. గంగావతి మరి సమస్య పరిష్కారం అవుతుందా? గంగావతి సమస్య పరిష్కారం అవుతుందా? అగో ఎవరితోనో పంచాయతీ పెట్టుకుంటుంది గంగవ్వ. ఏదన్నా వీడియో తీస్తుర్రా లేకుంటే ఏమన్నా ఆపత అంటే ఆ ఆపద తీర్చమనే పోయింది. ఇక అలా ఊరు లంబాడిపల్లి ఎరికే కదా, ఆ ఊరుకు ఐకేపీ సెంటర్ కావాలని దరఖాస్తు పెట్టింది.
ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ను కలిసి సార్ మాకు చాలా తిప్పలవుతుంది సార్, ఒడ్లు కొనుడు అమ్ముడు ఆరవోషుడుకు రైతులు చాలా కష్టాలు పడుతుర్రు, జరిగి ఒక్క సాయం చేసి రైతులను ఆదుకోమని నలుగురిని తోలుకొని పోయి బాధని చెప్పుకుంది. జర చూడుండ్రి సార్, నా ఒక్కదాని కోసం కాదు అందరు తిప్పలా తీర్చుర్రి అంటే కలెక్టర్ కూడా చేద్దాం అమ్మ నువ్వేం రందిపడకు చెప్తా అని భరోసా ఇచ్చిండు. అటు వీడియోలు తీసి నవ్వుపించుకుంటూనే ఇటు రైతుల కోసం నిలబడుతుంది. మీరు గ్రేట్ గంగవ్వ అని మెచ్చుకుంటారు ఆమె ఫ్యాన్స్ అంతా. ఇక ఐకేపీ సెంటర్ అంటే అనగానే అయ్యే పని కాదాయే, అన్నీ మెల్లమెల్లగా అందరు సంతకాలు పెట్టి మంజూరు అయ్యేదాకా పెద్ద కథనే ఉంటుంది. చూద్దాం మరి గంగవ్వ బాధను చూసి కలెక్టర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా లేదా అనేది. గోవింద గోవింద రైతు బందిక గోవింద, ఎలక్షన్ల ముందున్న మాట గెలిచినాక లేదు. ఫస్ట్ విడతప్పుడు చెప్పిన ముచ్చట ఇప్పుడు గుర్తే లేదు. అంతెందుకు మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లు అప్పుడు పెట్టిన కాలీఫ్లవర్లు జాల్తలే కావచ్చు, వీటిని తీసేసి మళ్ళా ఫ్రెష్గా జరంత పెద్దగా పెడుతురు రైతుల చెవులల్లా సర్కారోళ్ళు ఈ రైతు బంధు ముచ్చట్లల్లా. ఇగో వచ్చే టింగ్ అని మెసేజ్లు వస్తాయి, మీ సెల్లులలో ఎప్పటికీ బ్యాలెన్స్ వేసే పెట్టుకోరి అని మాటలు. అరే ఆ బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు 2 పంటలకే ఇచ్చింది, 3 పంటలకు మా సర్కార్ బరాబర్ రైతు బంధు వేసేదిడుతుంది, వేయకపోతే మెడ కోసుకుంటా అని పలుకులు వలికిన సీఎం వారు ఇప్పుడు 30 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగ్గొట్టాలని గీతలు గీసుకుంటా ప్లాన్లు వేస్తుర్రట. అవునుల్లా, మీకు రైతు బంధు మీద ఇంకా ఆశలుంటే ఎవరేం చేయలేరు, ఎందుకంటే అది అయ్యే పని లెక్క అయితే అసలు కానొస్తలే. ఇన్ని ఎకరాలు అని సాకులు చెప్పిర్రా ఫస్ట్, అటెనక శాటిలైట్ సర్వే అని సొల్లు మాటలు చెప్పిర్రా. ఇప్పుడు ఇంకా ఏవేవో కారణాలు దోలాడి సాకులు చూపి రైతు బంధును ఎగ్గొట్టే ప్లాన్లు ఉందట. హాగో ఎగ్గొడుతుందని అట్లెట్లా అంటారు అని మీకు అనిపించచ్చు, కానీ ఈ గడిచిన 2 ఏళ్లలోనే 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిరు. ఆలోచన చేసుకొని మంచిగా లెక్కలు వేస్తే మీకే సమజవుతుంది. మరి ఏ మంత్రిని అడిగినా ఎమ్మెల్యేని అడిగినా ఉండదు ఉట్టుకుండదు. కానీ మూసీ సుందరీకరణ అనుకుంటా కోట్లు పనికిరాని ఖర్చులు పెట్టుకొని నీళ్ళ తిరగనే గుమ్మరిస్తుర్రు జనాల సొమ్మును. అందులో నుంచి సగం తీసి రైతులకు ఇస్తే ఎంతో కొంత పంట పండించుకొని బతుకుతారు కదా. ఆ సోయి లేదు కానీ ఏ మటుకి పనికి మాలిన సుందరీకరణ, ఆ సిటీ ఈ సిటీ అని ఖర్చులు. ఏదో బతుకులు బాగుపడితే రైతుల బాధల గురించి వివరించినోడు గెలిచినాక మా బతుకులు మారుస్తాడు అనుకుంటే ఇంకింత ఆగం చేసుడు తప్పితే ఏం లేదు కదా. వస్తుంది ఆగిటి టైం వచ్చినప్పుడు చెప్తాం మీ సర్కారు కథలని. అగ్గిరవ్వోలే మండుతుంది రైతాంగం అంతా. ఏందో ఏమో మళ్ళీ ఎన్నడో ఆ అదృష్టం రైతు బంధు పథకం వచ్చుడు అనేది చూడబట్టిర్రు ఊర్ల పొంటి రైతులంతా. చూసిరాలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో, ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానుండోరి మన మైక్ టీవీ ముచ్చట్లు.